దుర్గా జ్యోతిష్యాలయం ఆర్థిక ఉద్యోగ కుటుంబ మరే ఇతర సమస్యలకైనా పరిష్కారం చూపబడను. పరిష్కారం కోసం ఈ నంబర్ని సంప్రదించండి. దేశంలోనే అతిపెద్ద డ్రగ్ మాఫియాని పట్టుకుంది. ఇది జాయింట్ ఆపరేషన్ సిబిఐ అలాగే కస్టమ్స్ ఓ, కలిసి జాయింట్ ఆపరేషన్ చేసిందని చెప్పాలి. ప్రధానంగా విషయానికి వస్తే వివరాల్లోకి వెళ్తే ఇది బ్రెజిల్ నుంచి 25,000 కేజీలు ఈ డ్రగ్స్ అయితే రావడం అయితే జరిగింది. దాన్ని ఈ గూఢాచారులు ఎవరైతే ఉన్నారో గూఢాచారులు సందేశం ప్రకారం వీళ్ళు మన సిబిఐ కానీ కస్టమ్స్ కానీ వీళ్ళు చాకచక్యంగా ఇది ఎక్కడి నుంచి వస్తుంది ఏంటి అని చెప్పి పట్టుకోవడం అయితే జరిగింది. ప్రధానంగా మనం అయితే ఇప్పుడు విశాఖ కంటైనర్ టెర్మినల్ వద్ద అయితే ఉన్నాం. అయితే కొన్ని భద్రతా చర్యలలో భాగంగా మనం అయితే దాన్ని చూపించలేకపోతున్నాం. అయితే ప్రధానంగా ఈ విదేశాల నుంచి వచ్చిన స్టాక్ కానీ లేదంటే గూడ్స్ సంబంధించి నౌకలు కానీ అన్నీ మన విశాఖ కంటైనర్ టెర్మినల్ అనే ఏరియాకి అయితే వస్తుంటూ ఉంటుంది. అక్కడ మొత్తం సిబిఐ వాళ్ళు అయితే దీన్ని ప్రధానంగా చెక్ చేస్తున్నారు. ఒక్కొక్కటి 25 కేజీల లెక్కన ఈ డ్రగ్స్ అయితే ప్యాక్ చేసి ఇక్కడి నుంచి ఢిల్లీ పంపించే ప్రక్రియలో అయితే వీళ్ళు పట్టుకున్నారని చెప్పి వీళ్ళైతే తెలియజేస్తున్నారు. మనకు వచ్చిన విశ్వసనీయ సమాచారం ఏంటంటే సిబిఐ ఆల్రెడీ అయితే ప్రెస్ నోట్ అయితే రిలీజ్ చేసింది. ఆపరేషన్ గరుడా పేరుతో అయితే ఈ డ్రగ్స్ సంబంధించి కంటైనర్ అయితే పట్టుకున్నారు. ఈ కంటైనర్ అయితే బ్రెజిల్ దేశం నుంచి విశాఖ అయితే వచ్చింది. విశాఖ నుంచి ఇక్కడి నుంచి డంప్ చేసి వేరే నౌకల్లో డంప్ చేసి అయితే మనకి ఢిల్లీ ఇతర ప్రధాన నగరాలకైతే పంపించే ప్రక్రియ అయితే కొనసాగే క్రమంలో అయితే ఈ సిబిఐ వాళ్ళు అయితే చక్కగా పట్టుకొని ప్రధానంగా ఇప్పుడు ఎన్నికల కోడ్ రిలీజ్ అవడంతో ఇందులో ఎటువంటి రాజకీయ ప్రవేశాలు కానీ లేదంటే వాళ్ళ ఒత్తుళ్ళు కానీ ఎవరికి లేకపోవడంతో ఈ సిబిఐ వాళ్ళు పక్కా జోష్తో అయితే ఉన్నారు. జోష్తో ఉండి ఆపరేషన్ గరుడా పేరుతో అయితే మటుకి ఈ ఆపరేషన్ అయితే చేశారు. ఈ ఆపరేషన్ చేసిన దగ్గర చాలా భారీ మొత్తం అంటే మనం చూసుకోవచ్చు. ఈ మధ్యన సెంగం అనే సినిమాలో ఏ విధంగా అయితే ఈ డ్రగ్స్ మాఫియాని ఎలా చూపించారో అదేవిధంగా దేశంలో అతిపెద్ద డ్రగ్ ఆపరేషన్ అని చెప్పుకోవాలి. ఇక్కడ ఆపరేషన్ గరుడా పేరుతో అయితే ఇదైతే జరిగింది. 25,000 కేజీలు అంటే మామూలుగా కాదు. నిజంగా అవన్నీ ఇప్పుడు సిబిఐ వాళ్ళు అయితే తనిఖీలు చేసి దాన్ని ఎస్టిమేషన్ అయితే వేస్తున్నారు. ఇదంతా ప్రక్రియ అవ్వాలంటే తెల్లవారైతే అవుతుందని చెప్పి మనకైతే తెలియజేశారు. అయితే ఈ నేపథ్యంలో అయితే ఒక్కొక్క 25 కేజీలు బ్యాగ్ కింద సాగ్రిగేట్ చేసి దీన్ని డంప్ చేసి వేరే ప్రధాన నగరాలకైతే తీసుకెళ్లే ప్రక్రియ అయితే జరుగుతుందని చెప్పి మనకి ఈ సిబిఐ ఒక ప్రెస్ నోట్ అయితే రిలీజ్ చేసింది. ఆపరేషన్ గరుడా పేరుడు అయితే చేస్తుంది. నిజంగా ఈ బ్రెజిల్ అయితే ఎక్కడ నుంచి బ్రెజిల్ నుంచి ఈరోజు సాయంత్రం అయితే విశాఖ వచ్చింది. విశాఖ నుంచి ఈ మొత్తం వ్యవహారాన్ని అయితే నడిపించే ప్రక్రియలో అయితే మన సిబిఐ కానీ కస్టమ్స్ కానీ పట్టుకున్నారు. అయితే దీనికి సంబంధించి ఎటువంటి విజువల్స్ అయితే మనకి బయటకు రాకుండా ఉంటుంది. ఎందుకంటే ప్రధానంగా చెప్పుకోవాలంటే ఇది సిబిఐ అలాగే కస్టమ్స్ సంబంధించి కాబట్టి దీనికి సంబంధించి ఎటువంటి వీడియోలు కానీ ఎటువంటి సమాచారం కానీ చాలా ఈ ప్రక్రియ అంతా చాలా దీనిగా చేస్తుంటూ ఉంటారు. ఎందుకంటే ఇది దేశ రక్షణకు సంబంధించి విషయం కాబట్టి దీన్ని అయితే ఇదంతా చాలా నిర్మానుష్యంగా ఉంటుంది. నిర్మానుష్యంగా ఉన్న ప్రదేశంలో అయితే దీన్ని అయితే మొత్తం అంతా చెక్ చేస్తారు. ఈ విశాఖ కంటైనర్ టెర్మినల్ ఏదైతే ఉందో అందులో మొత్తం విదేశాలకు సంబంధించి ఈ గూడ్స్ కానీ అదే రా మెటీరియల్ కానీ మొత్తం అంతా ఇక్కడి నుంచే డంప్ అవుతూ ఉంటుంది. అదే ప్రక్రియలో మొత్తం నార్మల్ గూడ్స్ అయితే తరలించే ప్రక్రియలో అయితే ఉంటుందని చెప్పి వాళ్ళు చాకచక్యంగా ఈ బ్రెజిల్ నుంచి తీసుకొచ్చే క్రమంలో అయితే ఈ పక్కా ఇన్ఫర్మేషన్ అయితే సేకరించారు. సిబిఐ కానీ కస్టమ్స్ కానీ వీళ్ళు చాకచక్యంగా పట్టుకొని వాళ్ళని అయితే ఇంట్రాగేషన్ అయితే చేస్తున్నారు. ఆ ఇంట్రాగేషన్ చేసే ప్రక్రియలో వీళ్ళంతా ఇంకా టైం పడడంతో ఉదయం కల్లా పక్కా సమాచారం అయితే ఇస్తామని చెప్పి అధికారులు అయితే తెలియజేస్తున్నారు. అయితే ప్రధానంగా ఇది కస్టమ్స్ సంబంధించింది కాబట్టి చాలా గోప్యత అయితే మెయింటైన్ చేస్తున్నారు. గోప్యతగా ఉండి దీన్ని బయటికి రాకుండా ఎటువంటి విజువల్స్ కానీ ఎటువంటి దీనికి సంబంధించి ఫొటోస్ కానీ పైకి రానివ్వకుండా అయితే చేస్తున్నారు. దీనికి సంబంధించి ఈ సిబిఐ ఆల్రెడీ మీడియాకి అయితే ప్రెస్ నోట్ అయితే రిలీజ్ అయితే జరిగింది. ఢిల్లీ నుంచి అయితే ప్రెస్ నోట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. అందులో మొత్తం అంతా ఈ ఆపరేషన్ గరుడా ఏ విధంగా ఎక్కడి నుంచి వచ్చింది, మొత్తం ఎన్ని కేజీస్ దీనికి సంబంధించింది, ఏ కంట్రీ నుంచి వచ్చిందని చెప్పి మొత్తం విశదీకరించి ప్రెస్ నోట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో అయితే ఇంకా దీనికి సంబంధించి చర్యలు చేపడుతున్నారు. అలాగే ప్రధానంగా ఈ డ్రగ్స్ అనేది దేశంలోనే చాలా చాలా పెద్ద ఆపరేషన్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే 25,000 కేజీలు అంటే దాని విలువ ఎంత ఉంటుంది అని చెప్పి దాన్ని క్యాలిక్యులేట్ చేసే పనులు అయితే అధికారులు అయితే ఉన్నారు. దీన్ని మనం పక్కా సమాచారం అయితే రేపు ఎర్లీ మార్నింగ్ అయితే పక్కా సమాచారం వస్తుంది. అంతవరకు మేము ఏ విషయాలు బయటికి బహిర్గతం చేయలేమని చెప్పి ఇక్కడైతే కస్టమ్స్ అధికారులు కానీ లోకల్ పోలీసులు గారు అయితే తెలియజేస్తున్నారు. ఇది ఈ ఆపరేషన్ గరుడా సంబంధించి పూర్తి వివరాలు.
కెమెరామెన్ అజయ్తో శివరామకృష్ణ ఆర్టీవీ విశాఖ పోర్ట్ ఏరియా వద్ద నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.